శుద్ధాభ్యునివాస గౌరీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అష్టావక్ర గీతలో మాట ఉంది, విషయాం విషవత్ యజ. నిజమైన విషయం ఏంటి? ఇంద్రియ విషయాలే విషము. విషయాం ఇంద్రియ విషయాం విషవత్ యజ. ఇది విషయం అని తెలిసి ఎలాగైనా విడిచిపెట్టేస్తాం పదార్థాన్ని. కాబట్టి ఇందులో కలిపేరణగానే ఎలా దూరం పెడతాము. ఇంద్రియ విషయాలు విషయం వలే వాటి ఈ విషయము అంటే లోపలికి వెళ్ళాయా పరమాత్మతో విస్మృతి కలిగిస్తాయి. ఎవరి విస్మృతి? విష్ణువు యొక్క విస్మృతి. విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అని అసలు చెప్పారుగా. అందువల్ల ఈ విషసత్వం ఏదైతుందో దీని నుంచి నన్ను రక్షించి కోల్పోయిన నా స్వరూపాన్ని నాకు ఇవ్వు. నేను ఆత్మని, నన్ను ఆత్మలక్షణాలతో నన్ను నువ్వు అలంకరించవయ్యా మహానుభావ. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఇక్కడ ఆచార్యుల వారు వారిని స్మరించి తర్వాత సంసారం అనేదాన్ని ఒక వలతో పోస్తారు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థపడితస్థ ఘటాత్మనశ్చ ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకజ్ఞా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారజాల, జాలము అంటే వల, జాలవత్ జాలపక్షివత్ రోధ సాధనం ఇందులో వచ్చింది ఉపదేశాలు. జాలపక్షివత్ రోధ సాధనం. ప్రాణాయామంతో మనసు నిరోధించడం. వలలో పక్షి ఎలాగైతే ఉంటుందో ప్రాణబంధనాత్ లీనమానత్వం అనేది వస్తుంది. ప్రాణాయామం చేయగానే మనసు నిరోధింపబడుతుంది. ఎలాగా? జాలపక్షివత్, వలలో ఉన్న పక్షి. సంసారజాల పతితస్య, ఈ సంసారమనే వలలోకి నేను పతితస్య జారిపోయాను. పతితుడు అంటే జారిపోయినవాడు, పతితుడు కానివాడు అస్థితుడు. పతిత అంటే జారిపోయినవాడు, అంటే ఉన్నత స్థితి నుండి నికృష్ట స్థితిని జారిపోయినవాడు పతితుడు అంటారు. నేను పతితుడిని. ఎలా చెప్పేవయ్యా? ఆత్మనని మర్చితే అనాత్మలో జారిపోయినాడు. ఈ దేహేంద్రియ ప్రాణం అనేది ఆత్మ కాదు, అనాత్మ. అనాత్మని అనుకుంటున్నాను లేదా? లోకంలో వెళ్లే వాళ్ళని పతితుడు అంటాం. అది వ్యవహార పతిత్వం. ఇదో ఆధ్యాత్మిక పతిత్వం. ఇది ఆధ్యాత్మిక ఆపద, వ్యవహార ఆపద కాదు. వ్యవహారంలో వెళ్లే వాళ్ళే వాళ్ళంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదండి, వాళ్ళు ఇలాగండి అలాగండి ఇలాగండి. సరే, మరి ఎక్కడో నా స్వరూపమైన పరమాత్మను విడిచిపెట్టి నా స్వరూపం కానిపడుతూ తిరుగుతున్న వాళ్ళు మనం ఎవరుంటా? సంసారజాల పతితస్య, సంసారమైన జాలంలోకి జారిపోయాను. మళ్ళీ దిగుబడుతున్నారు. జగన్ నివాస, నీవే ఆయన ఉన్నావు. జగత్తుకి నివాస స్థానమైన వాడా ఒక అర్థం. జగత్తు నివాస స్థానం చేస్తున్నవాడా? జగత్తు నివాస స్థానం చేస్తూ నువ్వు ఉన్నావు. మాకు నివాసం ఏం చేస్తున్నా బల బాగుందా? ఇందాక శుభాత్మ నివాస విషసర్ప. ఆచార్యుల వారు ఒకలాగా దిగి పొడుస్తున్నారు స్వామివారిని పడుతుంది. అదే జగత్తులో విహరిస్తున్నావు. వేదములే నీ నివాసం అంటే అదే విహరిస్తున్నావుగా. నాకు విహారమే లేదు. చేపలు వలలో ఉన్న చేపకి కదలడానికి ఉండదు. వాళ్ళ బలి చేస్తుంది కాదు. కాబట్టి మనకు చేసిందా చెప్పండి? ఉందా? ఇప్పటికి లేదని చెప్పండి. తర్వాత ఈ 2 గంటలకు ఒక వేషం వేస్తాం, ఆధ్యాత్మిక వేషం. బయటకు వెళ్ళాక వేస్తే లేకపోతే మనకి అహంకారం ఎందుకు వస్తుంది చెప్పండి? నా అంత వాళ్ళు ఏమంటున్నావా లేదా అంటే దాని అర్థం ఏంటి? వేస్తుందని. నిజంగా స్వేచ్ఛ జీరో అని అర్థమైతే పిల్లవాళ్ళ తయారవుతారు. మనకు ఏవో ఉన్నట్టు కనిపిస్తున్నాయా? ఏవో సౌకర్యాలను కనిపిస్తున్నాయా? అది స్వేచ్ఛ. ఒక కర్రకి 2 ఆవులు కట్టబడి ఉన్నాయి. ఒక ఆవు పెద్ద తాడుతో కట్టబడింది, ఒక ఆవు చిన్న తాడుతో కట్టబడింది. ఈ ఆవు కొంచెం దూరంగా వెళ్ళగలదు, పెద్ద తాడు కనుక. ఇదో పెద్ద దూరం వెళ్ళగలదు. 2 ఒకసారి. ఆ దూరంగా వెళ్ళగల ఆవు చిన్న ఆవు చూసి అహంకరించింది. చూసావా ఎంత దూరం వెళుతున్నాను, ఇదెందుకు పిచ్చి ముద్దు, ఇది ఎంత దూరం వెళ్ళినా ఒకే కర్ర కట్టకూడదు. ఈ జ్ఞానం ఉందా? నీకు చెక్కెక్కిపోయింది అనుకో, వాడు ఏం చేస్తాడు? నీ తాడు నాకు, నా తిని దాన్ని మారుతుంది. నీ ఎందుకు నాకు నడపాలి? వెళుతున్నావు కదా, అక్కడ ఏమంటే అందుకో ఆహారం తిను, కొంచెం మంచి బుద్ధి ఉంటే నాకు పట్టురా. అంతకన్నా అహంకరించరా? కట్టించింది అనుకో మొత్తం కథలు కట్టించింది. తెగ ముడుచుకోవడం లేదా? దూరం వెళ్తున్నాను అటు ఇటు నాతో పోల్చుకుంటే నీకేమవుతుంది?
ఎవరో ఆ డబ్బు ఉంది, మనకు లేదు. ఆ డబ్బే స్వేచ్ఛ పడింది. డబ్బు కొంచెం స్వేచ్ఛ ఇస్తుంది. డబ్బులు పడి నాకు తిరుగుతుంది. డబ్బు ఉన్నవాడు స్వేచ్ఛ ఉన్నవాడు కనిపిస్తాడు మనకి. ఇవ్వబడిన స్వేచ్ఛే కానీ సొంత స్వేచ్ఛ కాదు. కట్ చేసేది అనుకోండి, అయిపోయింది కదా. ఇది దత్తం, ఇవ్వబడినది. సొంతం కాదు, దత్తం. ఒకటి ఇచ్చాడు కనుక ఒకటి అలా ఉంది. ఇచ్చాడని జ్ఞానం అనుకుంటే సంతోషం. అందువల్ల ఇది ఇవ్వబడిందే కానీ ఎవరిది ఏది సొత్తు కాదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే జగన్ నివాస ఆచార్య వాళ్ళు చెప్తున్నారు, ఈ జగత్తు మొత్తం నివాస స్థానం చేసుకున్నవాడు నారాయణుడు. అంటే రెండు అర్థాలు. జీవకోటికి తాను నివాస స్థానం అయినవాడు, జీవకోటిని తాను తన నివాస స్థానంగా చేసుకుని ఉన్నవాడు. ఆభరణాలన్నిటికీ బంగారం నివాస స్థానం, బంగారానికి ఆభరణాలన్నీ నివాస స్థానం. నారాయణ శబ్దానికి ఒకసారి ఎప్పటి సిద్ధంగా విష్ణు సహస్రనామ భాషలో మీకు అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ బయటికి తీసుకురారు. ఆచార్యుల వాళ్ళు నారాయణ శబ్దాన్ని విష్ణు సహస్రనామ భాషలో చాలా పెద్ద లెంతి సెంటెన్స్ రాశారు. చెప్తాను తప్పేది. నరహ ఆత్మ తతో జాతాని ఆకాశాదీని నారాయణి కార్యాణి తాని కార్యాణి అయం కారణాత్మన వ్యాప్నోతి అతశ్చ తాని అయనమస్యేత నారాయణ. అందుకే ఆచార్య గారు గౌరవపడతారు. నరహ ఆత్మ, నరుడు అంటే ఆత్మ. తతో జాతాని అంటే ఆ ఆత్మ నుంచి పుట్టినటువంటి సమస్త కార్యాలు. తతో జాతాని కార్యాణి నారాయణి, ఆయన నుంచి పుట్టిన నరుడు నుంచి పుట్టేవాడు నారముడు. తతో జాతాని ఆకాశాదీని కార్యాణి నారాయణ, ఆయన నుంచి ముందు ఆకాశం బయలుదేరింది. అక్కడి నుంచి అలా పంచమహామిగతా భూతాలు బయలుదేరి అలా తెలియజేసింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? ఆయన నుంచి. నరుడి నుంచి బయలుదేరి కనుక నారముడు. అయం కార్యాన్ని, ఆ నారములు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు కారణాత్మన వ్యాపనం, కారణ స్వరూపంగా వ్యాపించి ఉండి వాటన్నింటినీ తన నివాస స్థానంగా చేసుకుని ఉన్నవాడు. తతో జాతాని ఆకాశాదీని నారాయణి కార్యాన్ని తస్మిన్ కార్యాన్ని అయం కారణాత్మన వ్యాపనం, అయం కారణమస్తి నారాయణ. బంగారం నుంచి ఆభరణాలు పుట్టే, ఆభరణాల్లో ఉన్నదంతా ఎవరు? కెరటాలన్నింటిలో ఉన్నదంతా ఎవరు? కెరటాలన్నిటికీ సముద్రం నిలయం ఒక దృష్టి. ఓ కెరటాన్ని పట్టుకుని చూస్తే సముద్రపు నీటికి నిలయం. అందువల్ల పరమాత్మ అందరిలో ఉన్నారు కనుక పూజలు అయ్యాక ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణ చేయమంటారు. ఆత్మప్రదక్షిణకు అర్థం అంతర్యామి చుట్టూ తిరగడం. అంతర్యామి చుట్టూ ఎలా తిరుగుతాం? దేహాన్ని చెప్పడానికి నిరవుతాయండి. అందుకు ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని దాంతో పూజ కూర్చోవాలి. అంటే పరమాత్మ ఆలయంలో ఉన్నవాడిగా, ఫోటోలో ఉన్నవాడిగా కొంత చూస్తాం. పూజ అంతా కూడా ఈ భౌతిక దృష్టిలోనే అవుతుంది, కానీ ఇది అల్టిమేట్ కాదు. వాటి అక్కడ పూజించింది ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడే గుర్తించడానికి. అందుకే ఈ గుర్తింపుని మనకి ఇవ్వడానికి కోసమే ఆత్మదక్షిణతో పూజారు. మనం అక్కడ పరిమితం చేయగలిగింది. పూజ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాం. ఆలయం ఇంటికి వెళ్ళిపోమా అంటే ఆయన గారు అక్కడ వెళ్తాం అనుకుంటామేమో. అలా అనుకోకండి, లోపల అంతర్యామి ఉన్నాడు, డబ్బులు తిరగండి. వీడిని పట్టుకెళ్తున్నారు, ఇక్కడ వదిలించలేదు. వాణి రుచి నిలగలరు. అంతర్యామి సర్వాంతర్యామి అని చెప్పడం కోసం ఆత్మ ప్రదక్షిణతోనే పూజ పుట్టారు, లేదా పూజ అసమర్థవాదు. కాబట్టి అలా అయితే మనకు పూజ ఎందుకండి? అది నిరంతరం ఈ పిల్లవాళ్ళ భావన ఉంటే పూజతో పనే ఉంది. జీవితమే పూజ అయిపోతుంది. ఆ అవగాహన లేదు కాబట్టి జీవితంలో పూజ. తెల్లారది 1 గంట 2 గంటలు 3 గంటలు మొత్తం వాళ్ళ స్థాయిలో జీవితమే పూజ. పరమాత్మ నిరంతరం చూడండి. అవగాహన కావాలి. ఆ అవగాహనకి అవగాహన మొదలుపెట్టు. అందువల్ల జగన్ నివాస. స్వామి నా సమస్య ఎలా చెప్పమంటావా? వల్ల పడిపోగా అయిపోయింది కదా. వల్ల పడ్డానా? ఖచ్చితంగా పడ్డానా? వల్ల పడిన అర్థం ఏంటి? సర్వేంద్రియార్థ పరిసర్థ. అలా పెద్ద మాట వేస్తున్నారు. సర్వేంద్రియార్థ, ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ విషయాలు. ఏంటి ఇంద్రియ విషయాలు? శబ్ద స్పర్శ రూప రస గంధములు. నా దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వీటికి ఆబ్జెక్ట్ వరల్డ్ ఏముంది? శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఏదో ప్రపంచం అంటే ఐకటి ప్రపంచం, ఇంకేం లేదు. ప్రపంచం అంటే అయితే. అందుకే సార్ రమణ మహర్షి గారు ఎవరో ఉన్నారు సార్, ఆ క్షేత్రానికి వెళ్ళచ్చు కదా, ఈ క్షేత్రం కదా, అలా బెల్లంకుట్టు రాయిలో ఎక్కడ కూర్చుంటారేంటి? బెల్లంకుట్టు రాయి ఎక్కడికి తప్పదు. ఇంకొక క్షేత్రం వెళ్ళచ్చుగా. ఆవుడు అందరూ తిరుగుతారా? కాశీ ఇంకోటి తిరగచ్చుగా. చిదంబరం ఎలా బెల్లంకుట్టు రాయిలో కూర్చుంటారేంటి కదా అని ఎవరో మళ్ళీ కోపం వచ్చినాడు ఆయన అన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరో వెళ్తే వెళ్ళాం కానీ ఈజ్ దేర్ ఎనీ ఫిక్స్డ్ ఎలిమెంట్ దేర్ అని అడిగాను. నాకు తెలిసి పంచమహాభూతాలు, ఆరోగ్యం ఏమైనా ఎక్కడ ఉందా?
అక్కడ పోయి ఇదే చూడడానికి అక్కడ పోవడం ఎందుకు ఇదే సరిపోయిందిగా ఇది మనం అలా మీరు ఏర్పడ మానేకండి అది ఆయన వాళ్ళ అమ్మ సూపరంగా నేను చెప్పింది ఈయన ఇదే మాటలు మాట్లాడేది ఆయన కాశీ తీసుకెళ్ళక కదా అండి కాశీ అనే 2 అక్షరాలు మర్చిపోతే ఏ వాళ్ళు కదండి నిన్ను కనడమే నా దౌర్భాగ్యం ఉంది ఆవిడ ఎవరితో మీలాంటి గ్రూప్లో వెళ్ళేది పోతే బాగున్నది కావాలని నేత్రాలను చూస్తే కాశీ విశ్వేశ్వరుడే మీ కొడుకు రూపంలో ఉన్నాడు ఎందుకు గుర్తించాలని జ్ఞానం ఉంటారు ఎవరో గ్రూపులు ఎత్తుంటారు ఎలాగా మళ్ళాడి గ్రూపులు అవి విడిపోతారు నిన్ను కనడం నా దౌర్భాగ్యం ఉంటారు విడిపోవాలి కాశీ అని ఎలా ఉంటుంది సమాధానం కాశీ అని 2 అక్షరాలు మర్చిపోతే ఏగోవాలి లోపల ఫలం ఉంటుంది కదా చూడాలి ఆయనకి ఇక్కడే స్వరూపంగా చూపించి ఆయన చేస్తాం ఈవిడ స్థాయిలో నిలబడి కూడా వెళ్ళి అడిగి కొడుకుతో వెళ్ళాలని వస్తుందా ఏ కదలడైనా గల్లకుండాలి అడగుతుంది కదలడానికి నేను చోటెక్కడ ఉంది అంటాడు ఈయన ఇదేమిటో రాత్రి ఎలా అంటుంది ఈవిడ కొడుకు అనుకుంటాను పాపం కాదు అరుణాచలేశ్వరుడు పుత్రుడు అదృష్టవశాత్తు అలగమ్మ పుత్రుడు అయ్యాడు అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే మనకి సన్నిహితత్వం పెరిగితే జ్ఞానం మర్చిపోతాం కొడుకు అనుకుంటుంది అది గుర్తించలేకపోయింది చాలా కాలం చివరిలో మాత్రం గుర్తించి అయితేనే గుర్తించకపోయినా అమ్మకు మోక్షం పొందించాడు మనం కూడా దేశం అందువల్ల సర్వేంద్రియార్థ బడిశస్త తర్వాత ఇంద్రియార్థాలు అంటే ఏవైతున్నాయో ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు ఏవైతున్నాయో ఈ ఇంద్రియ విషయాలు అనేటటువంటి బడిశము అంటే చేపల వల చేపల వలయందు ఈ చేపల వలయందు ఉన్నవాడిని ఎలా ఉన్నావయ్యా చేపలు అది చేపలు పెట్టే వల ఆ చేపలు పెట్టే వలలో ఎలాగైతే ఒక చేప బంధింపబడి ఉంటుందో ఆ బంధింపబడి ఉన్న చేపలాగా ఉన్నాను నేను చెప్పడం సర్వేంద్రియార్థ పరిచస్త ఝసాత్మనస్త ఝసము అంటే చేప ఇంకోటి మొక్కలు కూడా ఉంది ఝషాణం మకరస్కాత్మి ఝసము అంటే నీటిలో నీదేది అని అర్థం ఎక్కడ వచ్చింది మాట ఝషాణం మకరస్కాత్మి విభూతి వేదంలో వచ్చింది నీటిలో ఉన్న వాటిలో మొక్కలుంది నేను ఇక్కడ చేప అదే మొక్కల్ని వలతో బంధించడం చేపను బంధించు ఝసాత్మనస్త సరేనా పోలే ఉన్నావు కదా ఏ ఇబ్బంది వల్ల ఉంటే నీళ్ళలో ఉన్నావుగా కాదు వాళ్ళ వలని నీటిని బయట తీస్తాడు ఇప్పుడు వలలోనే ఉండి నీటిలో ఉన్నాం అనుకోండి వేస్ట్ ఉండదు కానీ ప్రాణం ఉంటుంది ఎందుకంటే నీళ్ళు వెళ్తుంటాయి వల్ల కన్నాల్లోకి నీళ్ళు వెళ్తాయి చేప పడుతూ ఉంటుంది అలాగే వలతో పడుతున్నది నీటిలో ఉంటున్నాక అక్కడ మూకుడు ఖాళీగా ఉంది పొయ్యి మీద మూకుడు ఒకటి చంద్రశేఖరం అందువల్ల బయటకు తాగుతాడు ఆ వలన అలా బయట తీసి ఒడ్డును పెడతారు ఒడ్డును పెడితే ఆ మొప్పల మీద కడిగినందుకు బ్రతుకుంటుంది అక్కడ ఆచార్యులుగా చూపించారండి చేపను అప్పుడు చేప ఎలా ఉంటుందంటే నీటిగా కారిపోతుంటుంది మొప్పల మీద బయట చూసుకుంటుంది ఏమో నేను చూసాను చేపను మీకు చూసారు తినలేదు చూసాను ప్రోత్సంభిత ప్రచురతాలుకమస్తకస్య ఆచార్యులుగా చూపిస్తున్నారు చేప అయితేనేమో సర్వవ్యాధి కదా ఏ వ్యక్తమైన వేయగలవు అనుకో ఆ మొక్కలు విప్పి చూస్తున్నటువంటి చేప అంటే నీళ్లు చాలటం లేదు పైనుంచి ఎవడైనా నీళ్లు పోస్తాడేమో నీళ్లలోకి తోస్తాడేమో ప్రాణం పోస్తాడు రక్తం దొరక్క పేషెంట్ ఎలాగైతే ఆ పేషెంట్ బంధువులు తిరుగుతుంటారో టీవీలో ఏది పాజిటివ్ బ్లడ్ కావాలి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి ఈ నెంబర్ ఫోన్ చేయండి రక్తం లేదు అక్కడ వాళ్ళకి రక్తం లేకపోతే అయితే లేదు అంతే ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు ఎలా తిరుగుతారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన టీవీలో ఎలా రిమోట్ మారుస్తూ ఏది పాజిటివ్ బ్లడ్ కావాలంటే అందులో ఏవి పాజిటివ్ వెళ్ళాం అదే అవుతారు మొత్తం మీద ఎవరితో బ్లడ్ పట్టుకురండి అప్పుడు బ్లడ్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే బ్లడ్ ఎన్ని పట్టుకుపోతుంది అప్పుడు ఇచ్చేవాడు మొత్తం మీద ఇచ్చేవాడిని ఏర్పాటు చేయడం అది ఒక ఆర్డర్ రకరకాల ఎదురు చూసి ఎలా ఉంటుంది చేప ఎదురు ప్రోత్సంభిత ప్రచురతాలకు మస్తకత చేప దానికి ఏమిటో నీరు తప్పించి ప్రపంచంలో మరొక వస్తువు పట్టదు అందుకే రాజాల వారు చేపని చెప్పారు మొసలి చెప్పచ్చుగా పెద్ద వయసు మొసలు పట్టచ్చని చెప్పచ్చుగా చేపని చెప్పారు మొసలు ఏం చెప్పకూడదు మొసలి తాబేలు బయట కూడా బ్రతకగలవు బలమైతే ఉండదేమో కానీ బ్రతకగలవు మొసలు చచ్చిపోదు నీరు వదిలితే తాబేలు హాయిగా ఉంటుంది చేప ఒకటే అది నీటికి దూరం అయితే బ్రతకలేదు నీళ్ళు కూడా దూరం అయితే బ్రతకలేదు
తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, ఆడించినావు మాట పాట నేర్పి, తెరపడేన అదేనా ఉంచవు వేసిన రంగైన, నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను, నీవు లేక నేను లేను లేను. బ్రతుకు దండలైనా బుద్ధి పండి ఉంది, మాధవ మాధవ ఎనుచూ మతన పడుతూ ఉంది, కొనరూపిరైనా తూలుతూ నీ పాదము చేరు. ప్రాణ ప్రయాణకమై ఆకర్లో ఎన్నికలు చేస్తే బాగుంది కదా. బ్రతుకు దండలైపోయింది, బుద్ధి పండుది. మాధవ మాధవ ఎనుచూ మతన పడుతూ ఉంది, కొనరూపిరైనా తూలుతూ నీ పాదము చేరు. నీవు లేక నీరు లేక చేపలేదు లేదు. చేపే భక్తుడు అర్థం కావాలంటే చేప. ఇంకో ప్రాణిని అక్కడ పెట్టడానికి వీల్లేదు. చేప ఎలాగైతే నీటి విరహాన్ని ధరించలేదు, భగవంతుడి విరహాన్ని ధరించలేని వాడే భక్తుడు. అదే మన పుస్తకంలో మొట్టమొదటిలో మాట్లాడుతాం భక్తి గురించి. భగవంతుని మరువలేని వాడు భక్తుడు, మరిస్తే జ్ఞాపకం చేసేది భక్తి. భక్తుడికి కుదురు ఉండదు, కారణం భక్తుని లోపల వాడు చేసిన దురదృష్టం వాడు భక్తి ఉంది. భక్తి కూర్చొనివ్వదు, అంతర పరమాత్మ పదం చూసుకోండి. పురోత్తంధిక ప్రచురతానుకమస్తకస్య. ఆ మొక్కలు ఇప్పుకుని ఆక్సిజన్ సరిపోయినంత లోపలికి వెళ్ళకపోతుంటారు ప్రాణవాయువు. ఎవరు రక్షిస్తారని రక్షించడానికి వాడు బయటికి తీయలేదు, భక్షించడానికి వాడు భక్షణ స్థానం. అందువల్ల అక్కడి నుంచి ఎవర్రా పరమాత్మ రక్షిస్తారు ఎవరు మొత్తం కొద్దిసేపట్లో దాని కాస్త జీవితం ఎలా ముగిసిపోతుందో అలాగా పరమాత్మ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతవరకు అనంతమైన జలగలో హాయిగా ఎగిరింది, ఇప్పుడు నీటి కోసం నానాయాత్ర పడుతుంది. ఇస్తున్నారా? మనకెందుకు చెప్పాలి? అనంత ఆనంద నిధి మనం ఈరోజు వీడు సుఖ పెడతాడా వాడు సుఖ పెడతాడని శిక్షాటం చేసుకుంటుంది. ఆదిశంకరులు ఏమో లోకంలో శిక్షిస్తారో తెలియదు, కానీ అందరూ శిక్షకులు. ఎవరైనా ఇంటి ముందు ముష్టివాడు వస్తామంట, ఎరా ముష్టి అన్నేమనాలి? ఏమనాలి? ముష్టి కాదా? టీవీ సీరియల్లో ఓ ముష్టి వేయే సుఖం వస్తుంది. ఓ బంధువా ఇంటికి వచ్చి సుఖమనే ముష్టి వేయరా, నాతో మాట్లాడి సుఖమనే ముష్టి వేయు. ఏమంటే డబ్బు సంపాదించే సుఖమనే ముష్టి వేయండి. ముష్టి 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 బ్రతుకు ముష్టి బ్రతుకు. చేప ఎంత స్థాయి ఎంత ఆనందంలో ఎగింది అక్కడ నీళ్ళలో. ఇప్పుడు నీళ్ళు అనేవి లేకుండా పోయింది, మొత్తం మీద ఒక చిన్న డ్రాప్ దిగుతుంది, దాని నుంచి లాస్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది. తర్వాత ఆ నెట్టుకున్న వల కొంచెం నీళ్లు ఉంటాయి, వాడు తీసి కుటుంబార్గంలో మీకు చూసారు లేదు ఒడ్డుని పడేస్తాడు.